పెళ్లి డేట్ దగ్గర పడుతుంది. నాకు తెలిసి నా డైరీలో నేను రాసే ఆఖరి పేజీ ఇదేనేమో. అమ్మ నాన్న సంతోషంగా ఉన్నారు, కూతుర్ని ఒక మంచి ఇంటికి ఇవ్వబోతున్నామని. కజిన్స్ ఎగ్జైటెడ్గా ఉన్నారు నా పెళ్ళి ఎంత బాగా చేయాలి అని. కానీ నాలో మాత్రం సడన్గా ఏదో స్ట్రేంజ్ సైలెన్స్. అందరికీ ఇది ఒక సెలబ్రేషన్, కానీ నాకు ఇది గుడ్ బైలా అనిపిస్తుంది. ఈ ఇల్లు, ఈ రూమ్, అమ్మతో ముచ్చట్లు, నాన్నతో మాటలు, అలకలు, ఇంకా కొన్ని రోజులే ఇక్కడ ఉంటానని తలుచుకున్నప్పుడల్లా లోపలేదో తెలియని బాధ. అమ్మా నాన్నతో కొంచెం టైం స్పెండ్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ ఒక అమ్మాయికి ఇది కొత్త స్టార్ట్ మాత్రమే కాదు, ఒక కంప్లీట్ వరల్డ్ చేంజ్. ఇక్కడ నేను కూతురు మాత్రమే, అక్కడ భార్యని, కోడల్ని. ఒకటి అనిపిస్తుంది, ఇన్నాళ్ళు ఇక్కడ నేను నాలాగా ఉన్నాను, అక్కడ అడ్జస్ట్ అవ్వాలేమో. ఇక్కడ మిస్టేక్స్ చేసినా పర్లేదు, అక్కడ ప్రతి స్టెప్ ఆలోచించి వేయాలి. కొన్నిసార్లు అనిపిస్తుంది, అమ్మాయి ఎందుకు వేరే ఇంటికి వెళ్ళాలి, ఎందుకు తన లోకం మార్చుకోవాలి అని. అందరూ ఏదేదో అంటున్నారు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇంట్లో ఉన్నట్టు ఉండొద్దు, ఉంటే కష్టం, మన ఇంటి పేరు నిలబెట్టాలి, అమ్మాయి అన్నాక వెళ్ళక తప్పదు, ఇలా ఇంకా ఏవేవో మాటలు. పెళ్లి అయ్యాక అందరికి గొప్పగా చేసే పెళ్లి, అద్భుతమైన వంటలు, మంచి ఫొటోస్, ఇవే కనిపిస్తాయి. కానీ ఒక అమ్మాయికి మాత్రం అమ్మతో గడిపిన లాస్ట్ నైట్, నాన్న సైలెంట్గా చూస్తున్న మూమెంట్స్ మాత్రమే కనిపిస్తాయి. భయం ఉంది, అన్నోన్ ఫ్యూచర్ గురించి. కానీ ఒక్కటి మాత్రం నిజం, అమ్మ నాన్న నన్ను చాలా స్ట్రాంగ్గా పెంచారు. ఆ స్ట్రెంగ్త్తోనే వెళ్తున్నా. ఏ ఇబ్బంది రాకుండా ఇన్నాళ్ళు చూసుకున్నారు. ఎలాంటి ఇంటికి పంపాలో వాళ్ళకి తెలియదా? నాకేం బాధ వచ్చినా వాళ్ళు లేరా? పెళ్ళి అంటే ఇంకో వర్షన్ ఆఫ్ లైఫ్ స్టార్ట్ అవ్వడం, అంతేకాని ఐడెంటిటీని మర్చిపోవడం కాదు. సో భయం ఉన్న, కన్నీళ్ళు ఉన్న, ధైర్యం కూడా ఉంది. ఎందుకంటే ప్రతి అమ్మాయి లైఫ్లో కాన్షియస్గా తీసుకునే డెసిషన్ పెళ్ళి. తన స్ట్రెంగ్త్ని, తన వాల్యూస్ని ఇంకో ఇంటికి తీసుకెళ్ళడం. అన్నీ అనుకున్నట్టు ఉంటే ఇది చివరి పేజ్ కాకుండా మొదటి పేజ్ అవుతుంది.